కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పగబట్టి తెలంగాణ తల్లి డిజైన్ను చిత్రాన్ని మార్చిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు ఆదివారం ఆరోపించారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై దాడిని మరింత ఉధృతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. డిసెంబర్ 9న సచివాలయ సముదాయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎర్రవల్లిలోని తన ఇంట్లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం, ఆకాంక్షలపై ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి డిజైన్ను మార్చేయడం శోచనీయమన్నారు. రాజకీయ స్వార్థం, తన మీద ఉన్న పగ కారణంగానే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ తల్లి సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదని, తన ముద్రను చెరిపివేయడానికి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. తెలంగాణ తల్లి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మర్చిపోయిన ఈ ప్రాంత సాంస్కృతిక చిహ్నాలను పునరుద్ధరించడానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని రూపొందించినట్లు కేసీఆర్ చెప్పారు. దేవతను తలపించే విధంగా తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ చారిత్రక నేపథ్యం, వారసత్వంపై అవగాహన లేని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సచివాలయంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను ఆహ్వానించింది. ప్రజా వ్యతిరేక విధానాలు, పనితీరు కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాల్లో వాటిని బలంగా వినిపించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు.